హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో అయితే ట్యాంక్ బండ్ కూడా ఒకటిగా ఉంటుంది అనమాట. హైదరాబాద్ అంటే కేవలం ట్రాఫిక్, బిజీ లైఫ్ మాత్రమే కాదు, సాయంత్రం అయ్యేసరికి ఒక ప్రశాంతమైన అందం వస్తుంది అనమాట మన సిటీకి. అందులో రాత్రి సమయంలో ట్యాంక్ బండ్ దగ్గర లైటింగ్, హుసేన్ సాగర్ గాలి, చుట్టూ కనిపించే ఆ సిటీ వ్యూ, ఇవన్నీ కలిస్తే అసలు ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర అయితే మనకు లుంబిని పార్క్ అయితే ఉంటది అనమాట. ఫస్ట్ మేము ఆ పార్క్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. లుంబిని పార్క్ లోకి లోపలికి ఎంటర్ అవ్వాలంటే మనకైతే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అడల్ట్స్ కి అండ్ చిల్డ్రన్స్ కి ఇద్దరికి ఛార్జ్ చేస్తారు. అడల్ట్స్ కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు అండ్ చిల్డ్రన్స్ కి అయితే 10 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ లుంబిని పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 PM వరకు అయితే ఓపెన్ అయి ఉంటది అనమాట మనకు. ఇంకా మనం టికెట్ తీసుకున్న తర్వాత అయితే లోపలికి ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే మనకు బయట ఫుడ్ కానీ అవన్నీ ఏం అలౌ చేయరు, మనకు బయట ఫుడ్ అవన్నీ. ఏదైనా లగేజ్ ఏదైనా ఉంటే మనం ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మనం లోపలికి ఎంటర్ అవుతుంటే ఇంకా మనకు మొత్తం కనిపిస్తుంది అనమాట. రైట్ సైడ్ లో అయితే మొత్తం చిల్డ్రన్స్ కి ప్లే ఏరియా ఉంటుంది. అండ్ నార్మల్ గా అయితే వీకెండ్స్ లో చాలా రష్ ఉంటుంది, ఈ రోజు కూడా ఉందన్నమాట. సో వీకెండ్ లో అయినా సాధారణ రోజులో అయినా ఎప్పటికీ సందడిగానే ఉంటుందని చెప్తున్నారు. బట్ రోడ్ కి ఇరువైపున కనిపించే లైటింగ్స్, వెహికల్స్, చుట్టూ ఉన్న వాతావరణం చూస్తుంటే అయితే హైదరాబాద్ లైఫ్ ఎంత బిజీగా ఉంటుందో అసలు ఇప్పుడు అర్థం అవుతుంది. కానీ ట్యాంక్ బండ్ దగ్గరికి రాగానే మాత్రం కొంచెం ప్రశాంతమైన ఫీల్ అయితే వస్తుంది అనమాట. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే ఇలా బోర్డు ఉందన్నమాట. వాటర్ క్యాస్కేడ్, పాపప్ ఫౌంటైన్ అండ్ లేజర్ షోస్ అనేవి రైట్ సైడ్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకైతే బోటింగ్ ఉంటుంది అనమాట. నైట్ వ్యూ చాలా బాగుంది. మార్నింగ్ వస్తే మనకి ఇవన్నీ అసలు కనిపించవు, ఆ లైటింగ్స్ అవన్నీ ఏముండవు. నార్మల్ గా ఏదో లేక్ చూడడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ నైట్ టైం చూడండి, అసలు ఎప్పుడు చూసినా లైట్స్ ఉన్నాయి, ఎంత మంచిగా కనిపిస్తుందో అసలు. అండ్ మేమైతే అక్కడ కొద్దిసేపు ఆగి చూసినాం అనమాట ఏమేమి ఉన్నాయి అనేసి. ఇంకా బోట్ దగ్గరికి వెళ్ళాలంటే లిస్ట్ చూసినాం. ఫస్ట్ స్పీడ్ బోట్ ఉంది, డిలక్స్ ఫ్యామిలీ బోట్ ఉంది, మెకనైజ్డ్ బోట్ ఉంది అండ్ డాన్స్ క్రూజ్ ఉంది అనమాట. సో దీంట్లో ఏది బెస్ట్ అని అంటే మెకనైజ్డ్ బోటే బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అది బుద్ధుడి స్టాచ్యూ దగ్గర తీసుకెళ్లి ఆపుతుంది, మనకు చూపిస్తుంది మొత్తం అక్కడ ఏమేమి ఉన్నాయో. కాకపోతే మిగతా అన్నీ అయితే అక్కడ ఆపవన్నమాట, జస్ట్ ఒక రౌండ్ వేసుకొని వస్తాయన్నమాట. సో ఇవన్నీ స్పీడ్ బోట్స్ అన్నమాట. వీళ్ళు ఇలా వెళ్ళేసి వస్తున్నారు కదా. ఇంకా బోట్ ఎక్కాలంటే మొత్తం స్ట్రైట్ గా లాస్ట్ వరకు వెళ్ళాల్సి వస్తుంది మనము.
అక్కడ మనకు టికెట్ కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. ఎంటర్ అయ్యేటప్పుడు అయితే రైట్ సైడ్ మనకు అన్ని ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి. ఒకవేళ ఇన్ కేసు ఎవరికైనా ఆకలైన వాళ్ళు స్నాక్స్ తినొచ్చు అనమాట. సో మనం బోట్ ఎక్కడానికి అయితే టికెట్స్ తీసుకోవాలి ఉంటుంది. సో అక్కడ నేను మీకు మెన్షన్ చేశాను కదా బోర్డులో ఏవి ఎంత ప్రైస్ అనేది. సో మేమైతే ఇప్పుడు బోట్ ఎక్కడానికి అయితే టికెట్స్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఇదే మనం ఎక్కబోయే డాన్స్ క్రూజ్ అన్నమాట. సో మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళ వల్లనే మేము అది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో మనకు బుద్ధుడు స్టాచ్యూ దగ్గర అయితే ఇది ఆపదు. సో దాని ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉండదు. బట్ ఆ డాన్స్ బోట్ లో ఏమేమి ఉంటాయి అనేది అయితే మీకు చూపిస్తాను మొత్తము. డాన్స్ బోట్ కి ఎందుకు అని క్వశ్చన్ రావచ్చు. డాన్స్ బోట్ అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్ గా ఫీల్ అవుతారు కాబట్టి మేమైతే డాన్స్ బోట్ చూస్ చేసుకున్నాం అనమాట. కాకపోతే ఇది మన బుద్ధుడు స్టాచ్యూ దగ్గర అయితే ఆగదు. సో మనకు అది ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు ఈ వీడియోలో. కాకపోతే బోటింగ్ ఎలా ఎంజాయ్ చేసాం, బోటింగ్ లో ఏమేమి ఉన్నాయి అనేవి అయితే చూపిస్తాను మీకు. పైకి ఎక్కిన తర్వాత అయితే రెడీగా అందరు కూర్చున్నారు అనమాట ఎంటర్టైన్మెంట్ కోసం అయితే. ఇంకా మేము కూడా వెళ్ళినాము, ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అయితే మేము కూడా అందరం వెయిట్ చేస్తున్నాము. మెయిన్ గా మా పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారనమాట ఏముంటది అని చూడడానికి. సో మనకు డాన్స్ బోట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే డాన్సెస్ ఉంటారు అనమాట. వాళ్ళే మెయిన్ ఇక్కడ, వాళ్ళే మనకు బోటింగ్ మొత్తంలో ఎంటర్టైన్ చేసేది వాళ్ళే అనమాట. సో చూసేయండి.
बच्चों को पूरे स्टेज पे छोड़ दो 3 मार करते ना आप डंगड़े 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 डांस करते ना पीछे देखो पीछे देखो पीछे तो देखो गिर जाएंगे आप बाबा किधर की खो गए ऑडियंस को देखो अरे वहां देखना रे थोड़ा देखना रे चलो बच्चे हेलो प्लीज से हाई टू ऑल ऑफ यू से हाई हाई तो बोलो तो सही हाय सुपर अब बाय बोल दो बाय बाय अरे थोड़े जने भाई पूरे जने बोलो बाय ओके आप जोर से तालियां हो जाए बच्चे के लिए विजिल कौन मार रहे भाई जब से कौन है वो विजिल मार रहे सो दिख रहे नहीं अरे तू बच्चा नहीं है तू बड़ा है अच्छा बच्चे पूरा आ जाना अरे तू बड़ा है अच्छा बेटा अच्छा अच्छा डांस करना मैं तेरे पास नहीं आऊंगी तू डर रहा है चलो बच्चों को पूरा लेके आके अरे तू कौन है रे तू अच्छा 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 बच्चे पूरे स्टेज अरे गाना गा रहा है ये तो अच्छा गाना गा बढ़िया गाना गाना अरे गाना बड़ा गाना अरे अरे ये गाना गा अरे ये देख कैसा देख ये मारेंगे इसको मारेंगे और हंस रहा है ये तू रो रहा है ये हंस रहा है चलो ओके म्यूजिक चलो जोर से ताली मारते रहना बच्चों के लिए प्लीज एवरीबॉडी क्लास अरे ये भैया को देख के डांस करो कम ऑन एवरीबॉडी सब जने डांस करना ए ए ए महसूस हुआ है लाइफ की गाड़ी में कस के मारा ब्रेक हो रहा है तू कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा थोड़ी बॉडी बनाना निकालो कमल की फसल उगाना चलो बेटा शुरू हो जा बगल उठा के थोड़ा जीरो लगाना किसी बगल वाली को मर्दानी खुशबू सुनाना ऊपर से दो पतंग दिले करके बताना मालो वाला सीना दिखाना वर्ष कलक्टू साइकिल पे घुमा है हाईवे पे मोटर साइकिल भगा के दे ईद में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़की बिठा के दे यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा शिवा इंडिया కొంచెం आज ब्लू है पानी 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 और दिन भी सानी 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 आ जाओ तेरी
बड़े लोग डांस करना चाहे तो हाथ उठाओ भैया कोई बड़े लोग डांस करना है तो हाथ उठाओ भैया ఎవరైనా పెద్దవాళ్ళు డాన్స్ చేయాలంటే చేతులు లేపండి సార్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఎవరైనా పెద్దవాళ్ళు డాన్స్ చేయాలంటే చేతులు లేపండి సార్ कोई बड़े लोग डांस करना है तो हाथ उठाओ भैया కూడా అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే వెంటే టిల్లా టిల్లా పన్ను గాని భరత టిల్లు అన్న దిగిందంటే డీజే టిల్లు పేరు मैडम सर कोई भी प्लीज फ्लैश ऑन नहीं करना सर वीडियो लेना है तो ले लो मगर फ्लैश लाइट ऑन नहीं करना फ्लैश लाइट ऑन చేయొద్దు సార్ సెల్ ఫోన్ ది ఫ్లాష్ లైట్ ఆన్ చేయొద్దు 3, 2, 1. हमने सारी पीली हंसी रहे तो हंसती रहे हया की लाली खिलती रहे जुल्फ के नीचे गर्दन पे सुबह शाम मिलती रहे हंसती रहे हया की लाली खिलती रहे जुल्फ के नीचे गर्दन पे सुबह शाम मिलती रहे चौंधी सी हंसी तेरी खिलती रहे मिलती रहे
चले सभी गुल अपना है ये ख्याल अपना है ये ख्याल तू चले संग चले सभी गुल अपना है ये ख्याल अपना है ये ख्याल है समय के बहारों से खिले दिल जाने आना जाना है समय के गुल गलती से बन गए रब ने था तुझे बनाना ये महका मौसम हुस्न का आलम है तेरी ही परछाई अपना है ये ख्याल अपना है ये ख्याल तू चले संग चले सभी गुल अपना है ये ख्याल अपना है ये ख्याल థ్యాంక్ యూ ఈ డాన్స్ క్రూజ్ అయితే ఎక్కినాం కానీ నాకైతే అసలు ఆ లేక్ లో ఆ బోట్ లో వెళ్తున్న ఫీలింగే లేదు అసలు. ఎప్పుడు అసలు ఎక్కినామో ఎప్పుడు అయిపోయిందో అన్నట్టే ఉంది. అసలు ఆ బోట్ లో తిరిగినట్టు అవన్నీ అసలు నాకు ఏం అనిపించలేదు. సో నేనేం రికమెండ్ చేస్తా అంటే మెకనైజ్డ్ బోట్ అయితేనే బెస్ట్ అని నా ఫీలింగ్. సో దట్ యూ కెన్ ఫీల్ అన్నమాట. అలా తిరగడం అవన్నీ మీరు ఫీల్ అవ్వాలి. ఏదో డాన్స్ షోకి వచ్చినట్టు ఉంది మాకైతే. సో చూడండి, మెకనైజ్డ్ బోట్ అయితేనే బెస్ట్. యాక్చువల్గా అయితే ట్యాంక్ బండ్ దగ్గర మన ప్రముఖ తెలుగు వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి కోసం ఎంతో కృషి చేసిన ప్రముఖులను గుర్తిస్తూ విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. కానీ నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను. సో అలా బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు వెళ్ళినామో ఎప్పుడు వచ్చినామో కూడా అర్థం కాలే. చాలా తొందరగా ఫాస్ట్ గా టైం అయితే అయిపోయింది అనమాట. ఇంకా కిందికి దిగి వెళ్ళిపోవడమే. ఇంకా కాకపోతే ఆ లేక్ వ్యూ అయితే చాలా బాగుంది. లైటింగ్స్, ఆ లైటింగ్స్ మళ్ళీ వాటర్ లో పడి అవి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి. అసలు బయటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ మొత్తం అయితే పిల్లలకు ప్లే ఏరియానే ఉంటది అనమాట. కాకపోతే వీకెండ్స్ మరి లేకపోతే అక్కడ ఉండే కాస్ట్ అంతేమో కానీ చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. సో అక్కడ నుంచి ఇంకా మేమైతే మళ్ళీ లేజర్ షో ఉందని తెలుసుకున్నాం అనమాట. సో లేజర్ షో ఉందని చూద్దామని అయితే వెళ్ళినాం. కాకపోతే అక్కడ ఏమి లేకుండింది. మరి అది పెట్టలేదా లేకపోతే అసలు ఏంటో మాకు అర్థం కాలేదు. చాలా మంది వెళ్ళైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు. సో మేము కూడా వెళ్ళేసి చూసి ఏం లేదని చెప్పేసి రిటర్న్ వచ్చేసినాం అనమాట. ఇంకా ఇలా బయటకు వచ్చిన తర్వాత అయితే ఇలా చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉంటాయి మనకు. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ స్టాల్స్, ఇంకా చాలా ఉన్నాయి స్నాక్స్ తినడానికి. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మొత్తం లేడీస్ కి సంబంధించిన హెయిర్ యాక్సెసరీస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ ఉన్నాయి అనమాట. ఇక్కడికి వెళ్ళినా ఇవన్నీ ఉంటాయి మనకు షాపింగ్ చేసుకోవడానికి. కానీ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత మన సెక్రటేరియట్ ముందున్న ప్లేస్ అంతా అన్నమాట. అండ్ సెక్రటేరియట్ కూడా ఆ రోజు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎందుకంటే నైట్ టైం వెళ్ళాం కాబట్టి ఆబ్వియస్లీ బ్యూటిఫుల్ గానే ఉంటది. సో ఇది ఈ రోజుటి వీడియో అన్నమాట. సో చూసారు కదా మన సిటీ అందాలన్నీ అయితే. అండ్ ఇంకొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.